హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి అలసంద గింజలతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వడలు మామూలుగా మనం చేసుకునే అలసంద వడల కన్నా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు తొందరగా అలసంద వడలు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పచ్చి అలసంద గింజలతో ట్రై చేయండి. అలసందలు 2-3 గంటలు నానబెట్టుకొని పొట్టు తీసుకునే అవసరం లేకుండా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. పచ్చి అలసంద కాయలు తీసుకొని గింజలు ఈ విధంగా ఒలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అలసంద గింజలకు సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, ఒక ఆనియను, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తీసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ కారంని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒలిసి పెట్టుకున్న పచ్చి అలసంద గింజలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి, అలాగే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నామంటే పిండి లూజ్గా అయిపోతుంది, వడలు క్రిస్పీగా రావు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన అలసందలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పిండి అంతటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం వేసుకొని ఈ కారం అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోలేదనుకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతికి కొద్దిగా తడి చేసుకొని అలసంద వడలు మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే ఈ విధంగా రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని నెమ్మదిగా చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా చేసుకొని పెనంలో సరిపడా వేసుకోవాలి. వడలు వేసుకున్న వెంటనే కలపకుండా ఈ విధంగా రెడ్డుగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా వడలన్నింటినీ రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా బాగా రెడ్డుగా కాలనివ్వాలి. రెండు వైపులా ఈ విధంగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అంతే అండి, మిగిలిన వడలన్నింటినీ కూడా ఇలాగే వేసుకొని బాగా రెడ్డు కాలిన తర్వాత తీసేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. అలసందలు 2-3 గంటలు నానబెట్టుకొని పొట్టు తీసుకునే అవసరం లేకుండా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. వడలు క్రిస్పీగా కమ్మగా వస్తాయి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా చేసుకొని కారం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.